విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నిరసనలు మిన్నండుతున్నాయి. చూసుకునే కనుక ఏలూరుకు సంబంధించినటువంటి ఏదైతే రైతు సంఘాలు ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో కూడా ఈ రోజుకి సంబంధించి కూడా నిరసన దీక్షలు కూడా జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా ఇటువంటి వారు ఉన్నారు, రైతు సంఘం నాయకులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి అసలు? అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ప్రెస్టీజియస్ పరిశ్రమ పెద్దది విశాఖ ఉక్కు. దీన్ని నిర్మాణం చేయడానికి 32 మంది ఆత్మ బలిదానం చేశారు. ఇది ఆంధ్రుల యొక్క సెంటిమెంట్ కూడా. దీన్ని మోడీ గారు 3 ఏళ్ల క్రితం, అంటే ఇవాళ దాని ఖరీదు 3 లక్షల కోట్లు, ఆయనేమో 25,000 కోట్లకో 20,000 కోట్లో ఆయనకి అత్యంత మిత్రుడు అదానికి అమ్మడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇవాళ మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా విశాఖ ఉక్కుని రక్షిస్తానన్నారు. అందులో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పురంధరేశ్వరి ఉంది, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. కానీ ఇవాళ ఆయన చేసిన పని ఏమంటే అక్కడ దీన్ని అమ్మటానికి 4,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ని 2 రోజుల క్రితం తొలగించాడు. ఇవాళ 3 రోజులుగా విద్యార్థి యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అన్నీ కూడా ఆందోళన చేస్తూ ఉన్నాయి. దాని ఫలితంగా నిన్న 4,000 మందిని పనుల్లోకి తీసుకోవడం జరిగింది. ఇవాళ దాన్ని ప్రభుత్వ రంగంలో ఉంచాలని మొదటి డిమాండ్. రెండోది ఏమంటే దానికి ఇవాళ ప్రైవేటు పరంగా ఉన్న గనులు ఉక్కు పరిశ్రమలకు ఉన్నాయి, కానీ ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రత్యేకంగా గనులు కేటాయించాలని, అలాగే సెయిల్లో విలీనం చేస్తే అది మరింత దాని మనుగడ సాధ్యం అవుతుందని చెప్పి మేమంతా భావిస్తూ ఉన్నాం. అందుకోసం దాన్ని ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేటు పరం చేయడానికి చేసే ప్రయత్నాన్ని ఇండియా కూటమిలో ఉన్న అన్ని సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. ప్రజలందరూ కూడా సహకరించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉన్నటువంటి ఏవైతే భూములు ఇచ్చిన వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని రైతులకు సంబంధించి కోరుకుంటున్న కూడా కనబడుతుంది. నిజమేనా? ఇప్పుడు 40 ఏళ్లకు ముందు రైతులందరూ కూడా విశాఖ ఉక్కు నిర్మాణానికి భూములు ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళ పిల్లలకు ఇప్పటికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిసి దాన్ని అమ్మేస్తే ఇక భవిష్యత్తులో ఎప్పుడూ కూడా వాళ్ళకు ఉద్యోగాలు రావు. అందుకోసం మా డిమాండ్లో అది కూడా ఉంది. ఎవరైతే భూములు ఇచ్చారో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి వాళ్ళ పిల్లలకు కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చి తీరాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కొంతమంది నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏ విధంగా చూస్తారు ఇలాంటి నిర్ణయాల్ని ప్రైవేట్ పరం చేయాలి ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్పని ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయాన్ని మనం గతంలో చూసాం. ఎన్డీఏ కూటమి తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించే విధంగా కొంతమంది బడా కార్పొరేట్ రంగం నాయకులతోటి ఆయనకి, కార్పొరేట్ రంగం యొక్క మనుషులతోటి ఆయనకి ఒక సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయనకి ఎలక్షన్లో లబ్ధి చేసే విధంగా ఉపయోగపడాలి. వాళ్ళు ఎవరు ఉపయోగపడతారో ఒక ప్యానల్ ఉంది వాళ్ళకి. ఆ ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. మరి మనం చూసాం, చాలామంది విదేశాలకు కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ అలా తీసుకుని 12 లక్షల కోట్లు ఇక్కడ బ్యాంకుల్లో తీసుకుంటే అది రద్దు చేశాడు. కానీ ఇక్కడ రైతులకు మాత్రం రుణాలు ఇవ్వడానికి కానీ, రైతు రుణాలు రద్దు చేయడానికి మాత్రం ఆయనకు మనసు ఒప్పలేదు. అంటే ఆయన కార్పొరేట్ రంగానికి అనుకూలమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి కాబట్టి ఇవాళ కార్మిక రంగానికి సంబంధించింది ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. కార్మికులందరూ కూడా ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఆ రోజున 32 మంది చనిపోయారు. ఎంతోమంది భూములు త్యాగం చేసి ఆ రోజుల్లో మరి అందరూ సామాన్యులు, వాళ్ళకి కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే ఈ రోజుకి ఉద్యోగాలు రాలేదు సరికదా. మరి ఎప్పుడైతే మరి కూటమి ఎన్డీఏ వచ్చిందో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రైవేటైజేషన్ చేసేసి వీళ్ళకి అసలు ఆశ కూడా లేకుండా చేయటమే నరేంద్ర మోడీ గారి యొక్క ధ్యేయం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏది కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఆయన మనం గతంలో రైతులందరూ కూడా ఢిల్లీలో మరి రైతు సంఘాలందరూ కూడా కూలీలు అందరూ చేస్తే 1300 రోజులు పైచులకు చేస్తే కూడా ఆయనలో ఏమాత్రం చలనం లేకుండా. అయితే దురదృష్టం ఏంటంటే మనం ఒక అబద్ధాలు చెప్పి ఇచ్చిన హామీలు అమలు జరపనటువంటి వ్యక్తిని ప్రధానమంత్రికి ఎన్నుకోవడం భారతీయుడిగా మనం సిగ్గుపడవలసిన అవసరం మాత్రం ఉంది. దానిలో భాగంగానే మరి ఏ ఒక్క హామీని అమలు జరపకుండా ఇయ్యాలకు కూడా రైతు సంఘాలకి, రైతులకు ఆ రోజు ఏం హామీలు ఇచ్చి విత్డ్రా చేయించారో అది అమలు జరపమని కూడా ఒక వినూత్నమైన దీక్షలు చేయవలసి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇది కూడా అదే దానిలో భాగమే. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఎన్నికల ముందు అక్కడ సభలు పెట్టారు, హామీలు ఇచ్చారు, నెరవేరుస్తామన్నారు. ఇప్పుడేమో అలా నిండా ముంచేస్తున్నారు. ఈ రోజున చెప్పాలంటే మనం కేంద్రంలో ఎన్డీఏని ఏ విధంగా అయితే మనం చెప్తున్నామో ఇవాళ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మాత్రం కూటమి ప్రభుత్వం ఏ రోజు అయితే మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు కదా, నాకు మోడీ గారికి నేను చాలా ఇష్టం, నేను ఏం చెప్తా చేస్తారని వైజాగ్లో చెప్పారు. వైజాగ్ దగ్గరలోనే పోటీ చేశాడు. మరి ఆయన ఏం చేయాలి? ఇప్పుడు
వెంటనే వెళ్ళి ఆ వైజాగ్లో మన 4,000 మంది కార్మికులు తీసేస్తే అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయారో ఆయన సమాధానం చెప్పుకోవాలి. ఇవాళ ప్రైవేటైజేషన్ చేయటానికి వీలు లేదు అని చెప్పి స్పష్టంగా మరి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం రావడంలో ఇక్కడ అందరూ భాగస్వాములు, అందరూ కూడా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చిన గెలిపించారు. నేను ఇచ్చిన హామీని అమలు జరగకపోతే నన్ను నిలదీసే రోజులు దగ్గరకు పడుతున్నాయి. కాబట్టి నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఆ హామీని అమలు జరపమని మోడీ మీద ఒత్తిడి ఇవాళ చెప్పాలంటే ఇండియా ఫోరంలో ఉన్న పార్టీలు మేముగా చేయవలసింది. ఇది జనసేన తెలుగుదేశం ఖచ్చితంగా బీజేపీ మీద ఒత్తిడి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ప్రైవేటైజేషన్ అవ్వడానికి వీలు లేదు. మేము వాళ్ళకి ఎన్నికల ముందు వాగ్దానం చేసాం, మాకు వాళ్ళు ఓట్లు వేశారు, మమ్మల్ని గెలిపించారు. కాబట్టి ఆ మాటను అమలు జరగకపోతే మేము రేపొద్దున ఏ కార్యక్రమం కూడా ప్రజల్లోకి వెళ్ళలేమని చెప్పి నిలదీయవలసిన బాధ్యత ఎక్కువ వాళ్ళ మీద ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. చెప్పండి, ప్రధానంగా చూసుకునే కనుక 100 రోజులు అవుతుంది పాలన, అసమర్థ పాలన చేశారు. వాటిని డైవర్ట్ చేయడానికే ఆల్రెడీ లడ్డు అన్నారు, ఇప్పుడు చూసిన ఏకంగా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. ఏమేం చూస్తారా? ఈరోజు 100 రోజు పరిపాలన విఫలమైంది, హామీలు అమలు కాలేదు. అంటే వాళ్ళ వైఫల్యాలన్నీ కప్పిపుచ్చుకోవడం కోసమే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధినేతలు నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమీ లేని లడ్డు వివాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఇవాళ విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ని దొడ్డిదారుని అమ్మేడే దానికోసం ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే లడ్డు రాజకీయం ద్వారా ఈ రాష్ట్రం ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తే ప్రజలు ఊరుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కానివ్వం, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని ఎందుకని ఆ రకంగా దొడ్డిదారిన అమ్మేదానికోసం ప్రయత్నాలు చేస్తానని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు లేదు. మరి కేంద్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించే విధంగా ఇవాళ ఆ రకమైన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఇవాళ మన నరసాపురం ఎంపీ గారే కేంద్ర ఉక్కు సహాయ మంత్రిగా ఉన్నారు. ఈయన పడుకుంటున్నారని, నిద్రపోతున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించాం, దాన్ని కాపాడుకుంటామని చెప్పిన పెద్ద మనుషులు ఇవాళ దొడ్డిదారిని అమ్మేయడం కోసం ప్రయత్నాలు చేస్తారా? 4,000 మంది కార్మికులు తొలగించే ప్రయత్నం చేస్తారా? చూశారు కబద్దార్. ఇవాళ ఈ ప్రభుత్వానికి హెచ్చరిక దలుచుకున్నాం. ఎందుకంటే పోరాడి కాంట్రాక్ట్ కార్మికులు విజయం సాధించారు. అదే తరహాలో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కూడా ఉద్యమం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కుని శైలిలో విలీనం చేయాలి, సొంత గనులు కేటాయించాలి, భూములు ఇచ్చిన రైతు బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వాలి. లేని పక్షంలో విశాఖ ఉక్కుని పరిరక్షించే పద్ధతుల్లో ప్రభుత్వాలకు విధానాలు లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తే ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసి కనపడుతుంది. ప్రధానంగా చూసినాక ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా ప్రైవేట్ పరం కాకుండా చేస్తామని చెప్పి తెలుగుదేశం కానీ జనసేన కానీ అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు నిలుపుకోపోగా ఉన్నటువంటి లడ్డూ రాజకీయాలు చేస్తూ కూడా దొడ్డిదారిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. దీన్ని కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధానంగా రైతు సంఘాలుగా తాము కోరుకునేది గతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి బిడ్డలకి ఇప్పుడు వరకు కూడా ఉద్యోగాలు కల్పించలేదు. రేపు ఉన్నటువంటి ప్రాజెక్టు సంబంధించి ఏదైతే ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించిందో దానికి కూడా గనులు కూడా కేటాయించాలని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తారు కనపడుతుంది. లేని పక్షంలో కూడా ఉద్యమాన్ని ఉవ్వెత్తును కూడా మరింత ఉధృతం చేస్తామని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తారు కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా.